యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. యజ్ఞార్థాత్ అంటే యజ్ఞార్థంగా. యజ్ఞము అంటే ఏం చెప్పుకున్నాము? సమర్పణ అని చెప్పుకున్నాం కదా. యజ్ఞము అంటే మనము హోమగుండం అనే కాదు, ఒక ఫైర్ రిచువల్ అనే కాదు. యజ్ఞము అంటే మనం సమర్పణతో చేసేది ఏదైనా యజ్ఞమే. యజ్ఞార్థంగా అంటే దేవుడికి అర్పణగా కానీ, లేదంటే సమాజ హితార్థం కానీ, లేదంటే కుటుంబ హితార్థం కానీ, కుటుంబం కోసం మనం చేస్తే కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా మనం చేసే పనులు, అది కూడా యజ్ఞమే అవుతుంది. కర్మణ పనులు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర కదా. కర్మణ అంటే పనులు, అన్యత్ర అంటే వేరు, అన్యము అంటే వేరు అని కదా. అన్యత్ర వేరుగా అంటే యజ్ఞం తప్ప. లోకః ఈ లోకం అంటే మనుషులు, అయం ఈ మనుష్య జీవితం అంటే ఈ జీవితం గురించి చెప్తున్నాడు. కర్మబంధన కర్మల బంధానికి లోనవుతుంది. అంటే ఈ సమర్పణా భావనతో చెయ్యని యజ్ఞం చేస్తే అది కర్మబంధాలకి, మన జీవితము కర్మబంధానికి లోనవుతుంది అని చెప్తున్నారు. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం అంటే తత్ అర్థం, దాని అంటే యజ్ఞం కోసము కర్మ పనిని, కౌంతేయ అర్జున, ముక్త సంగ ఆసక్తిరహితుడవై అంటే అటాచ్మెంట్ లేకుండా, సమాచర ఆచరించు అని చెప్తున్నారు. ఓ అర్జున, యజ్ఞ భావన లేకుండా అంటే అర్పణా భావన లేకుండా చేసే అన్ని పనులు ఈ లోకాన్ని కర్మబంధనంలోకి త్రోసుకెళ్తాయి. కాబట్టి నీవు కూడా కర్మలను యజ్ఞార్థంగా అంటే అనాసక్తిగా చెయ్యి అని చెప్తున్నారు. ఇక్కడ కర్మని సమర్పణ భావనతో చెయ్యాలి అని అంటే, సమర్పణ అంటే త్యాగం చేయడం అని కాదు. త్యాగం వేరు, సమర్పణ వేరు. త్యాగము అంటే మన కోసం ఏమీ పెట్టుకోకుండా, లేదంటే మనము ఏదో పోగొట్టుకున్న స్థితిలో ఉంటాం. త్యాగం చేయడము అంటే అలా కాదు, అర్పించడము అని అర్థం. అంటే కర్మ చేయకుండా ఆపడం కాదు, లేదంటే మనం చేస్తున్న కర్మ కాకుండా వేరే ఏదో చేయడం కాదు. కర్మను అర్పణగా అంటే దేవుడికి కానీ, ఒక మంచి పనికి కానీ, ఒక సమాజానికి పనికొచ్చేటట్టు కానీ, లేదంటే మన కుటుంబానికి పనికొచ్చేటట్టు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి పనికొచ్చేటట్టు కానీ చేయడం అన్నమాట. అది యజ్ఞార్థం. యజ్ఞం అంటే ఇక్కడ దైవానికి చేసే అర్పణగా భావించవచ్చు, అది యజ్ఞం అవుతుంది. లేదంటే అహంకారం లేకుండా మనం ఏదైనా పని చేసామనుకోండి, అహంకారం అనేది పక్కన పెట్టేసి, అహంకారము అంటే నా అనే భావన, నేను అనే భావన పక్కన పెట్టేసి ఏదైనా కర్మ చేస్తే అది కూడా యజ్ఞమే. అది మీరు ఎక్కడన్నా చేయండి, మన కుటుంబంలో చేసినా యజ్ఞమే అవుతుంది, అంటే కర్మయోగంలో ఒక భాగం అవుతుంది. కుటుంబంలో చేసినా, లేదంటే మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మన ఆఫీస్లో చేసినా అది యజ్ఞమే అవుతుంది. లేదా ఎక్కడ చేసినా అది యజ్ఞమే. అంటే అహంకారం అనేది ఉండకూడదు, స్వార్థం లేకుండా చేయడం. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి, మామూలుగా మన గృహిణులం కనుక అలా చెప్తున్నాను. వంట చేస్తున్నాము, ఈ వంట అందరూ తింటున్నారు కానీ ఎవ్వరూ నన్ను మెచ్చుకోవట్లేదు అనుకున్నాం అనుకోండి, అది యజ్ఞం అవ్వదు. ఎందుకు? మిమ్మల్ని బంధించేస్తుంది. మీరు చేస్తున్న దానికి మీరు ఆశిస్తున్నారు కదా, మీరు ఆశిస్తున్నారు. ఆశించడం అనేది డబ్బు రూపమే ఉండకపోవచ్చు. ఒక మెప్పుకోలు ఆశించడం కూడా ఆశించడమే అవుతుంది. అంటే అది తప్పు అని కాదు, దానివల్ల దోషం రాదు, కానీ మనల్ని బంధిస్తుంది. అది బంధనము అంటే అది అన్నమాట. ఆశించకూడదు. మనం చేసాము, చక్కగా వండి పెట్టాలి, వీళ్ళకి ఆరోగ్యం చక్కగా కుదిరేటట్టు, అంటే ఆరోగ్యకరమైన తిండి నేను చేసి పెట్టాలి, ఆ భావనే ఉండాలి. అప్పుడు అది యజ్ఞం అవుతుంది.
నేను నా పిల్లల్ని ఇంత చక్కగా చూసుకున్నాను, కష్టపడి ఉద్యోగం చేశాను, ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను, వాళ్ళు చదువుకోవడానికి లోన్ పెడితే లోన్ కట్టాను, ఇవన్నీ చేశాను. బాగానే ఉంది. ముందంతా మనం అనుకోం, మన బాధ్యత మన తల్లిదండ్రులు మన పిల్లలకి చేస్తున్నాము, ఇది బాగానే ఉంది. కానీ ఎప్పుడైనా వాళ్ళు మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేశారనుకోండి ఏదైనా ఒక విషయంలో, అప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అప్పుడు అప్పుడు కూడా అనుకోకూడదు. అది కష్టమే. ఒక మా అంటే తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి కష్టమే. అనుకోకుండా ఉండడం కష్టమే. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం అంతా మనం తెలుసుకుంటున్నాం కనుక అలా ఆలోచిస్తే ఏమవుతుంది, మనకే నష్టం. మనం కర్మబంధంలోకి పడిపోతాం. నేను ఒక తల్లిగా చేయాల్సిన పని నేను చేశాను, అయిపోయింది. వాళ్ళు పిల్లలుగా వాళ్ళు చేయట్లేదా, అది వాళ్ళ ఇది. అదే మనల్ని బంధించదు. వాళ్ళు ఎలా అన్నా ప్రవర్తించని, అది మనల్ని బంధించదు. మనల్ని ఏది బంధిస్తుందో దాని పట్లే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడైనా సరే ఫలితం కావాలి అనే ఆలోచన వచ్చింది అంటే అది బంధనంగా మారుతుంది. ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది మనకి, ఏంటంటే మనం ఉద్యోగాలు చేస్తాం కదండి, మరి ఉద్యోగం చేసినప్పుడు మనకు జీతం వస్తుంది, మనం జీతం ఎక్స్పెక్ట్ చేసే కదా ఉద్యోగం చేస్తాము. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు అసలుకి కర్మయోగం చేయలేరా అని, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకి జీతం ఇస్తున్నారు కదా, మరి అదేలా అని. అది ఇప్పుడు మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, మనకి పురుషార్థాలు ఉన్నాయి 4. ఏంటవి? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉండాలంటే ఏం చేయాలి? గృహస్థాశ్రమంలో ఉన్నాము. గృహస్థాశ్రమంలో ధర్మం ఏంటి? నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. పోషించుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే నేను పని చేయాలి. కాబట్టి ధర్మము, అర్థము. అర్థం సంపాదించాలి. ధర్మాన్ని నిలబెట్టాలంటే అర్థం సంపాదించాలి. అర్థం సంపాదించాలి అంటే ఏముండాలి? కామం ఉండాలి. కామం అంటే కోరిక. అంటే కోరిక ఉండడం కూడా పురుషార్థంలో ఒకటే. ధర్మ, అర్థ, కామ. అది తప్పు కాదు. కామం ఉంటేనే మనం సంపాదించగలము, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలం కదా. అలా కాదు, మనం ఉద్యోగం చేస్తున్నాము, దానికి జీతం ఇస్తున్నారు, అది సరే. కానీ నువ్వు ఉద్యోగం చేసినంతసేపు నీ భావన ఎలా ఉంది? నువ్వు ఉన్న నీ స్థానంలో నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా నీ డ్యూటీ? అది ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ మనం తీసుకుంటున్న జీతానికి మనం చేస్తున్న పనికి పొంతన లేదనుకోండి, చేయకూడని పనులు చేస్తున్నాము, మాట్లాడని మాటలు మాట్లాడుతున్నాము, ఇలా ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది బంధం అవుతుంది మళ్ళీ. కనుక మనం తీసుకుంటున్న భత్యానికి మన ఇస్తున్న ఏవైతే మనం చేస్తున్నాం పనులు, అవి సరిపోతే అది కర్మయోగమే. ఎందుకంటే నీ భావన బాగుంది కనుక. ఇక్కడ అంతా కర్మయోగంలో అంతా మనం ఒక ఎసెన్స్ తీసుకున్నాము అంటే భావన, మనసులో భావన ఎలా ఉంది, ఆ భావనని బట్టే నువ్వు బంధానికి గురి అవుతున్నావా, బంధానికి గురి అవ్వట్లేదా అనేది నిర్ణయించబడుతుందన్నమాట. భావనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఇప్పుడు మనం కర్మ చేయాలి అని అంటే యజ్ఞ భావనతో మనం చేయట్లేదు అనుకోండి, అప్పుడు మోటివేషన్ ఎక్కడుంది అంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే బయట నుంచి ఉంది అనమాట. వీళ్ళు నన్ను పొగడాలి, అందుకని నేను ఈ పని చేస్తాను. ఆ పొగడత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. ఎక్స్ట్రిన్సిక్, ఎక్స్టర్నల్ అంటే బయట అని కదా, ఎక్స్టర్నల్ అంటే బయట, ఇంటర్నల్ అంటే లోపల అని. బయట నుంచి వస్తుంది అది, ఆ మోటివేషన్ అనేది. మోటివేషన్ అంటే మనం చెయ్యాలి అనే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. ఎందుకంటే మనం పొగడత కావాలి, మనల్ని మెచ్చుకోవాలి అందరూ, లేదంటే నాకు డబ్బు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, అందుకని నేను ఈ పని చేస్తాను. అది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. వర్సెస్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇదేం మనకు అక్కర్లేదు, నా ధర్మము, నా కర్తవ్యం నేను చేస్తున్నాను అంటే అది లోపల నుంచి కలుగుతుంది. బయట ఎవరన్నా పొగిడినా పొగడకపోయినా, పేరు ప్రతిష్టలు వచ్చినా రాకపోయినా, నాకు లాభాలు వచ్చినా నష్టం వచ్చినా, ఏది వచ్చినా నేను చేసే పని నేను చేస్తాను. ఎందుకు? నాకు లోపల నుంచి అది కలుగుతుంది. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు దాన్ని. అలా ఉండాలి. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. రివార్డ్ ట్రాప్ అనే దాంట్లో పడకూడదు. నువ్వు ఇది చేస్తే నీకు రివార్డ్ వస్తుంది అంటే అది బంధం. ట్రాప్ అంటే ఏంటి? బంధం. రివార్డ్ అనేది ఎప్పుడు కూడా ట్రాప్.
ఎవరన్నా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే అది వాళ్ళు వల వేస్తున్నారు అని అనుకోవాలి. వలలో చిక్కున్నాము, ఆ పొగడత అనే దాంట్లో మనం చిక్కున్నాము అంటే బంధంలో పడుతున్నాము అని. లేదు అది వాళ్ళు అంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం కదా! వాళ్ళు పొగిడే వాళ్ళు పొగుడుతారు. అంటే ఏంటి? మనం దాంట్లో పడకూడదు, చిక్కుకొని పోకూడదు. నాకు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాతో మళ్ళీ కలుద్దాం. అది. ఈరోజు చెప్పినవి అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే నాకు చెప్తే నేను మళ్ళీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్‌లో కూడా. మళ్ళీ వచ్చే క్లాస్‌లో 10వ శ్లోకంతో కలుద్దాము.